మనం ఈరోజు భగవంతుని సంబంధము, అభిధేయము, ప్రయోజనం యొక్క ఫలితం గురించి తెలుసుకుందాము. భగవద్గీత 10th చాప్టర్లో 4 శ్లోకాలు వస్తాయి. 10.8 నుంచి 10.11 శ్లోకాల వరకు. ఆ 4 శ్లోకాలను చతుశ్లోకి భగవద్గీత అంటారు. ఫస్ట్ శ్లోక 10.8 శ్లోక భగవంతునికి డెఫినేషన్, 10.9 శ్లోక భక్తులకు డెఫినేషన్. తర్వాత ఆ భక్తులు వచ్చే ప్రయోజనం యొక్క డెఫినేషన్ ఏంటి 10.10 శ్లోక. తర్వాత ప్రయోజనం యొక్క ఫలితం తెలుసుకుందాం. ఫస్ట్ 10.8 శ్లోక. అహం సర్వస్య ప్రభువో మత్త సర్వ ప్రబద్ధతే ఇతి మత్వా భజంతే మాం బుధభావా సమన్విత. సర్వ ఆధ్యాత్మిక జగతులకు, భౌతిక జగతులకు అన్నిటికీ నేనే మూలము, సమస్తము నా నుండే ఉద్భవిస్తున్నది. దీన్ని ఎవరు తెలుసుకుంటారో పరిపూర్ణమైన బుద్ధిమంతులు వాళ్ళు నా దివ్యమైన ప్రేమయుక్త సేవలో నెలకొంటారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇది భగవంతునికి డెఫినేషన్ శ్లోక. 10.9 శ్లోక భక్తులకు డెఫినేషన్. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథాయంచ మాం నిత్యం తుషంతి చరమంతి చ. అంటే భగవంతుని ఆయన యొక్క విశుద్ధ భక్తి సేవలు నెలకొన్న వాళ్ళు, భగవంతుని యొక్క విశుద్ధ భక్తి సేవలు నెలకొన్న వాళ్ళు సదా ఆయన యందే ఆసక్తిగా ఉంటారు, సదా ఆయన భక్తియుక్త సేవలు నెలకొని ఉంటారు. అలాంటి భక్తులు భగవంతుడి గురించి పరస్పరం బోధించుకుంటుంటారు, చర్చించుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు గొప్ప ఆనందాన్ని, సంతృప్తిని కూడా పొందుతారు అని చెప్తున్నారు భగవంతుడు. తర్వాత ప్రయోజనం. తేషాం సతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధి యోగం తం ఏన మముపయాంతతే. అంటే ఆ విధంగా ఎవరైతే ఈ భక్తి సేవలు నెలకొని ఉన్నారో ఆయన యందు, అలాంటి వాళ్లకు ఆయన్ని చేరుకోగల తెలివితేటల బుద్ధిని కూడా ఆయనే ఇస్తాడంట. భగవంతుడు చెప్తున్నాడు, తేషాం సతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఆ విధంగా ఆయన ఎవరైతే ప్రీతిపూర్వకంగా భజిస్తారో వాళ్ళకి ఆయనకి చేరుకోగల తెలివితేటల్ని, బుద్ధిని కూడా ఆయనే ఇస్తాడు అని చెప్తున్నారు. ఇది ప్రయోజనం. తర్వాత ప్రయోజనం యొక్క ఫలితం గురించి తెలుసుకుందాం. లాస్ట్ శ్లోక. తేషమేవానుకంపార్త మహా అజ్ఞానమజం తమః నాశయాత్మ భావస్తో జ్ఞానదీపేన భాస్వత. అంటే ఈ విధంగా ఎవరైతే ఆయన విశుద్ధ భక్తులు నెలకొన్నారో వాళ్ళ హృదయంలో ఉంటూ వాళ్ళలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి వేసి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాను అని చెప్తున్నాడు. అంటే జ్ఞాన దీపాన్ని